విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులందరూ కూడా కేవలం తరగతి గదుల్లో కూర్చున్న విద్యార్థులకు చదువు చెప్పి బాధ్యత పూర్తయిందనుకోకూడదు. చదువుకు దూరమైన వాళ్ళందరినీ ఎంచుకుని వారిని కూడా చదివించడం వీరి బాధ్యత. కుగ్రామాలకు వెళ్లి ఉచిత విద్యను అందరికీ అందించాలి. పురంజన్, నా కుటుంబాన్ని చూస్తూ ఉండు. ఒకవేళ పని దొరికితే రోజు రావడం కుదరదు. రామ్జీ, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. ఇక్కడ నేనున్నాను కదా, నీ కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. ఇక నువ్వు బయలుదేరు, ఆలస్యం అవుతుంది. సరే, వెళ్తాను. చూడండి, ఈ రామ్జీ సత్పాల్కి ఇప్పుడు వేరే ఊర్లో పని దొరికిందంట. అప్పుడు 2-3 రోజుల వరకు ఇంటికి రాకుండా అక్కడే ఉంటాడు. అప్పుడు వీడి కుటుంబాన్ని ఏం చేస్తామో చూడండి. అయినా ఈ పూరంజన్ ఎంత చీమలాంటాడు. వీడి స్థాయి ఎంత మన ముందు. వీడు మన లాపలేడు. అలాగే ఈ రామ్జీ సత్పాల్ కుటుంబాన్ని కూడా కాపాడలేడు. నువ్వు సరిగ్గా చెప్పావు. అయినా వీడేమైనా రామ్జీ సత్వాల్లాగా రిటైర్డ్ సుబేదార్ కాదుగా వీడికి అంత సత్తా ఉండటానికి. అదే రేపు మనం ఒక వార్నింగ్ ఇచ్చామంటే తోక ముడుచుకొని పారిపోతాడు ఇక్కడి నుంచి. కానీ సరైన సమయం కోసం ఎదురు చూడాలి. సరైన సమయం కోసం. అబ్బా, ఇంకా గట్టిగా వద్దు మంజులా. వస్తున్నాను కదమ్మా, ఇంకా ఎంత గట్టిగా వత్తాలి? లేదు, నువ్వు గట్టిగా నొక్కడం లేదు. దేవుడా! అత్తయ్యా! ఏమైంది? ఏమైంది వదినా? ఏమైంది? వదిన చాలా చాలా విపరీతంగా నొప్పి వస్తుంది, భరించలేకపోతున్నాను. తగ్గిపోతుంది, నువ్వు పడుకో. మంజులా, ఆ వైద్యుడు మందు ఇచ్చాడుగా, అది త్వరగా నోరు తీసుకురా. నువ్వు వేడి నీళ్ళు తీసుకురా, తొందరగా వెళ్ళు. వదినా, గట్టిగా వద్దు, తల గట్టిగా వద్దు. తల లోపల ఏం మైరాగం వచ్చిందో. అయ్యో దేవుడా, చాలా నొప్పిగా ఉంది. కాపడం పెడితే తగ్గిపోతుందిలే. తలకు పొగలు కొట్టుకోవాలనిపిస్తుంది వదినా. ఓర్చుకో, ఇప్పుడు వేణీళ్లతో కాపడం పెడితే తగ్గిపోతుందిలే. తులసి, తొందరగా తీసుకురామా. తెస్తున్నానత్తా. అమ్మా, అబ్బా, వదినా నొప్పి భరించలేకపోతున్నాను. తులసి, వేణీళ్ళు తొందరగా తీసుకురామా. ఇదిగో తెస్తున్నాను. ఓర్చుకో వదినా, ఏం భయపడద్దు, తగ్గిపోతుంది. తగ్గిపోతుందిలే. బస్తాలన్నీ లెక్కబెట్టి లోపలే ఎన్నున్నాయో. నమస్తే సేట్ గారు. నేనెక్కడో విన్నానండి, మీ దగ్గర పనిచేయడానికి మనుషులు కావాలంటగా. నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు ఏది చెప్పినా, ఎంత పని చెప్పినా అంత పని చేస్తాను. నాకు పని చాలా అవసరం. ఎక్కడి నుంచి వచ్చావు? సతారా నుంచి వచ్చానండి. అక్కడ పని దొరకలేదా? ఇక్కడ దాకా వచ్చావు? దొరుకుద్ది. నా జాతి ఏంటో వాళ్ళకి తెలిసిన వెంటనే అప్పుడు నన్ను పనిలోంచి తీసేస్తారు. సేట్ గారు, నేను మీకు అబద్ధం చెప్పను. ఎందుకంటే 3-4 రోజులు పనిచేసి నేను కుటుంబాన్ని పోషించలేను. ఇప్పుడు ఇంటి నుంచి ఆలోచించుకునే బయలుదేరాను. ఈ పని ఎంత దూరమైనా సరే వాళ్ళ దగ్గరే పనిచేస్తాను. నా గురించి పూర్తిగా నిజం తెలుసుకునే వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు నన్ను 2-3 రోజుల తర్వాత పని నుంచి తీసేయరు. ఏమేం పనులు చేస్తావు? ఆర్మీలో రిటైర్డ్ సుబేదార్ని. బ్రిటిష్ ఆర్మీలో శిక్షకుడిగా పనిచేశాను. ధాన్యం బస్తాలు కూడా మోశాను. జోకర్లాగా జనాన్ని నవ్వించాను. ఎందుకంటే జనాలు మా సేట్ గారి దుకాణంలో చీరలు కొంటారని.
లెక్కలు అవి రాస్తాను. మీరు ఏది చెప్పినా ఆ పనులన్నీ చేస్తాను. నేను డబ్బులు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం మినహా నాకింక వేరే వ్యాపకం ఏం లేదండి. సరే, రేపటి నుంచి పనిలోకి వచ్చేయి. నిజాయితీగా పనిచేసావంటే పక్క ఊళ్ళో గవర్నమెంట్ పని మొదలవుతుంది. అక్కడికి సూపర్వైజర్గా పంపిస్తాను. ఇక నీ కులం ఏదైనా నాకు ఇబ్బంది లేదు. అయినా కూడా నా కోరిక మన్నించి మీరొకసారి నా జాతి తెలుసుకోండి. చెప్పలేను మీకు, వేరే జాతి వల్ల ఏ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ నా జాతి వల్ల ఉండొచ్చుగా. ఏ కులం నీది? ఏ మాత్రం భయపడకు. నేను ఇక్కడ ఉన్నంత కాలం నిన్ను పనిలోంచి ఎవ్వరూ తీయలేరు. రేపటి నుంచి పనికొచ్చేయి. ధన్యవాదాలు సేఠ్ గారు. వదినా, వదినా, ఏమైంది? వదినా, నొప్పి తట్టుకోలేకపోతున్నా వదినా. ఇంక తప్పదు, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే, వేరే దారి లేదు. నడు నడు, పద పద, త్వరగా పద పద. లే, పద. తులసి, మంజుల, మీరు ఇంటి దగ్గరే ఉండండి. మేము వైద్యుడి దగ్గరికి వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. వదినా, వదినా, ఇటురా, ఇక్కడ కూర్చో. వైద్యులు గారు, వైద్యులు గారు, వైద్యులు గారు. ఏంటలా అరుస్తున్నా? ఇప్పుడైనా విశ్రాంతి తీసుకునే సమయం. వెళ్ళు, తర్వాత రాపో. దయించి వైద్యులు గారిని పిలవండి అమ్మా. మా వదినకి చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఒక్కసారి ఏమని చూడదని చెప్పానా? ఆయన ఈ సమయంలో ఎవరిని చూడరు. వెళ్ళు, తర్వాత రాపో. ఒక్కసారి పిలవండి అమ్మా. ఈమెను చూసారంటే తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మగారు వినండి అమ్మా. వైద్యులు గారు, వైద్యులు గారు. వదినా, రాలే వదినాలే. పదిక్కడి నుంచి. వీళ్ళ మనసులు కరగవు. మనం చచ్చిపోయినా సరే మన ప్రాణాలకు వీళ్ళ దృష్టిలో ఎలాంటి విలువ లేదు. పదిక్కడి నుంచి వెళ్ళిపోదాం. వదినా, వదినా, ఏమైంది? ఈమెకు పొద్దుటి నుంచి తలనొప్పి వస్తోంది. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు చూడమని చెప్పారు. ఇక్కడ ఇంకెవరైనా వైద్యులు ఉన్నారా? ఒక మహిళా వైద్యురాలుంది, కానీ అది ఇక్కడి నుంచి చాలా దూరం. మీరిప్పుడు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. పర్వాలేదండి, మేం వెళ్తాము. దయచేసి మీరు చిరునామా చెప్పండి చాలు. అది పక్కూరికెళ్లే రోడ్డుందే, అక్కడ ఒక కాలం ఉంది. ఆ కాలువ పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మీరు వైద్యురాల గురించి ఎవరినైనా అడగండి, ఎవరైనా చెప్తారు. సరేనండి, ధన్యవాదాలు. పద, ఇటు. నువ్విక్కడ? ఒక శుభవార్త ఉంది. అందుకే నా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి చెబుదామని వచ్చాను. అలాగే ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఏం శుభవార్త నాన్న? నాకు పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకెంత ఖర్చు అవుతుందో అంత డబ్బు ఇప్పుడు నేను హాయిగా సంపాదిస్తాను. సరేనా? వదినా, రా, జాగ్రత్త. ఎప్పుడూ తలనొప్పి వస్తూ ఉంటుందమ్మా. ఈ రోజు పొద్దుటి నుంచి చాలా ఎక్కువగా వస్తోంది. మీరు కాస్త చూసి చెప్పండమ్మా, ఏమైందో. ఇక్కడికి రా, నా దగ్గర కూర్చో. ఇక్కడికి రా అమ్మా, నా దగ్గర వచ్చి కూర్చో. అది మేము మా జాతి. రోగులకేమీ జాతులుండవు. రా, నా దగ్గర వచ్చి కూర్చో. అరే, నన్ను చూడనివ్వు. మిమ్మల్ని ముట్టుకోకుండా జబ్బు గురించి చెప్పలేను. ఒక నిమిషం ఉండు.
నాడి చూడు నువ్వు. మీరు వెళ్ళి పచ్చగడ్డి ఇంకా భృంగరాజ ఆకులు తీసుకురండి. వెళ్ళండి. ఇప్పుడే తీసుకొస్తాను. నేను వెంటనే ఇప్పుడు మీ భర్తతో మాట్లాడాలి. మీరు నాతో చెప్పండి ఏంటో. చూడు, సరైన సమయంలో సలహా ఇవ్వడం నా కర్తవ్యం. మీకు చాలా ప్రమాదకరమైన జబ్బొచ్చింది. దీనికి చికిత్స పట్నంలో మాత్రమే ఉంటుంది. ఈ చికిత్స చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. మీరు సరైన సమయానికి కనుక చికిత్స చేయించుకోకపోతే అప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం గురించి నేను మీ భర్త గారితో మాట్లాడాలి అన్నాను. చూడండి, నా కుటుంబంలో ఆనందాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు నా జబ్బు గురించి వాళ్ళకి తెలిసిందంటే అందరూ దిగులు పడిపోతారు. అమ్మా, నీకొక విషయం చెప్పానంటే నువ్వు చాలా సంతోషపడతావు. మంజుల అక్క అమ్మ ఎక్కడా? ఇప్పుడిప్పుడే నా కుటుంబంలో వాళ్ళు నవ్వుతున్నారు. కాస్త వాళ్ళ నవ్వులు ఆవిరైపోతాయి. అందరూ దిగులు పడిపోతారు. నా దిగులతో, నా ఆలోచనతో అందరూ మళ్ళీ దిగులు పడిపోతారు, నిరాశ పడిపోతారు, అందరూ బాధపడతారు. అందుకే చూడు, కానీ చికిత్స చేయించుకోవాలిగా. రోగాల నుంచి ఎవరూ పారిపోలేరు. ఇంకా రోగం దాచిపెట్టడం వల్ల రోగం ఇంకా పెరుగుతుంది. నేను పారిపోవడం లేదా, నేను పారిపోను కూడా. కానీ ఇప్పుడు మీరెవరితో ఏం చెప్పొద్దు. ఇప్పుడు నాతో పాటు ఒక ఆమె వచ్చింది కదా, ఆమెతో కూడా ఏం చెప్పొద్దు. నేను ఇంటికి వెళ్ళాక వీలు చూసుకొని నా భర్తతో మాట్లాడతాను. ఇక ఆ తర్వాత డబ్బులు చూసుకొని నేను చికిత్స చేయించుకుంటాను. ఇప్పుడు మాత్రం మీరు చెప్పొద్దు. సరే సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఎవరితోనూ ఈ విషయం గురించి చెప్పను. కానీ ఈ శరీరం అయితే నీది కదా, దీనికి చికిత్స చేయించుకోవటం నీ ధర్మం తల్లి. ఇదిగోండి. చూడు, వీటిలో నేను కొన్ని మందులు కలిపాను. మీరు వీటిని బాగా నూరి ఈమె తలకి పట్టించారంటే ఈమె తలనొప్పి తగ్గుతుంది. తీసుకోండి. ఈమెకి నయమైపోతుందిగా. ఎప్పుడు ఈమెకి ఇలా తలనొప్పి వస్తుంది ఎందుకండి? వదినా, వైద్యురాలు చెప్తుందిగా, నాకు తగ్గిపోతుందంట. తగ్గిపోతుందిగా. తగ్గిపోతుందిలే. పదొదిన, పిల్లలు వచ్చేసుంటారు. పిల్లలు ఇంటి దగ్గర ఎదురు చూస్తారు. ఇదిగోండి. అమ్మకి తలనొప్పి ఎక్కువైంది. అత్త ఆమె వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. వచ్చేస్తుంటారు. బాగా తలనొప్పి వచ్చింది అమ్మకి? బాగా వచ్చింది. మీరందరూ ఇంట్లోనే ఉండండి, నేను చూసి వస్తాను. నాన్న, నేను కూడా వస్తాను మీతో. పదండి నాన్న. అరే, ఎక్కడికి వెళ్తున్నారు తండ్రి కొడుకులు? ఏదో కాస్త తలనొప్పి వస్తే కంగారు పడిపోతున్నారు. ఏమన్నాడు వైద్యుడు గారు? ఏమైనా మందులు ఇచ్చాడా? అదే చెట్ల మందులు ఇచ్చారు. వాటిని నూరి తలకు రాసుకోమని చెప్పారు. ఇంకా వేడినీళ్ళ కాపురం కూడా పెట్టుకోమన్నారు. పెట్టుకుంటానులేండి. వదినా, మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో. సరే వదినా.
వైద్యుడు మళ్ళీ అవే పాత మందులు ఇచ్చుంటాడు. లేదన్నయ్య, కొత్త వైద్యురాల దగ్గరికి వెళ్ళాం. మేము పాత వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. మరి ఒక ఆడ వైద్యురాల దగ్గరికి వెళ్ళాము. ఆ చోటు మన ఊరికి కొంచెం దూరంలో ఉంది. పిల్లలు, మీరు కాళ్ళు చేతులు కడుక్కున్నారా? అయితే రండి, చపాతీలు పెడతాను. అన్నయ్య, నీకు కూడా పెట్టనా? వద్దు, నా దగ్గర డబ్బుందిగా, నేను తినేశాను. తులసి, నువ్వు వేణిని తీసుకురా. మంజుల, నువ్వు వెళ్ళి ఆకుపసరు నూరుకురా. వెళ్ళు. అలాగే. బాగా నొప్పిగా ఉందా? కొంచెం ఉంది. మందులు మంచియేగా? ఎందుకు? ఆడవైద్యురాలని ఆవిడ సమర్థత మీద సందేహం కలుగుతుందా మీకు? లేదు, అలాంటిదేమీ లేదు. నా ఉద్దేశం మొదటిసారికే సమస్యనంత బాగా అర్థం చేసుకోలేదుగా, అందుకని. ఆవిడ అర్థం చేసుకుంది. అంటే ఆవిడ చాలా సమర్థురాలు. ఇంకా తెలుసా, ఆమె ఏమి భేదభావాలు చూపించలేదు మన పట్ల. నా చేతిని స్వయంగా ఆవిడ తన చేతిలోకి తీసుకుంది. నా నాడే పరీక్షించి ఏం చెప్పాలో చెప్పింది. నీకు సంతృప్తిగా ఉందా? అయితే సరే, కాని ఇప్పుడు 4-5 రోజులు పనులు చేయొద్దు. అరే, ఇప్పుడు మందులు తెచ్చుకున్నాగా తగ్గిపోతుందిలేండి. మీరందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? అమ్మా, నువ్వు అసలు అలా మాట్లాడొద్దు. నీ ఆరోగ్యం గురించి మా అందరికి చాలా బాధగా ఉంది. సరే బాబు. అరే, మనం ఈ మాటల్లో పడి ఒక విషయం మర్చిపోయాము. అవును అమ్మా, చాలా పెద్ద శుభవార్త. నువ్వు విన్నావంటే ఎగ్గిరి గంతేస్తావు. అవునా? చెప్పు. చెప్పండి అన్నా. అది నాకు మొత్తం కలిపి నెలకి 3 రూపాయలు పర్మనెంట్ పని దొరికింది. నేను ఇంటి ఖర్చులు మొత్తం లెక్కేశాను. పిల్లల చదువులకి బారానా, ఇంటద్దె 30 పావలా, రేషన్కి 1 రూపాయి, నేను రావడానికి వెళ్ళడానికి ఖర్చులు పావలా, ఇంకా నీ మందుల ఖర్చు 2 అనాలు. నాన్న, మరి కిరసనాయలు? నేనది మర్చిపోయాను. కిరసనాయలు 3 అనాలు. ఇంకొక అన తక్కువ పడుతుంది. సర్లే, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు నడిచి వెళ్తుంటాను. వద్దు నాన్న, నువ్వెందుకు నడిచి వెళ్ళడం? మేమందరం రోజు రాత్రి చందమామ వెలుగులో చదువుకుంటాము. ఎందుకని? చదువు విషయంలో ఎలాంటి రాజీలొద్దు. 3కి బదులు 4 అనాలైనా సరే, అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. నా మందుల ఖర్చు శాశ్వతంగా ఉండదుగా. అరే, అలా చూస్తున్నారేంటి మీరందరూ? ఇప్పుడు మందులిచ్చిందిగా వైద్యురాలు, మరి అవి వేసుకుంటే తగ్గిపోతుందిగా. ఇంకా మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని. భీమాబాయి ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడొద్దు. మందులు తీసుకుని వేసుకుంటూ ఉండాలి. కానీ జబ్బు నయమైపోతే ఇంకా మందులెందుకు? నేను ఇక జీవితాంతం తీసుకునే పనే లేదు మందులు. నాకు తగ్గిపోతుందిలేండి, వైద్యురాలు చెప్పింది. అయ్యో నాన్న, నేను ఈ మాటల్లో పడి మీకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా యాన్యువల్ ఎగ్జామ్స్ కి అప్లికేషన్స్ వచ్చాయి, పూర్తి చేయాలి. అయితే మంచిదేగా, అందరూ పూర్తి చేసివ్వండి. నానా, ఒక విషయం చెప్పు. మాకు ప్రతి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి, మేం పై తరగతులకు వెళ్తాము. కానీ అక్కయ్య వాళ్ళిద్దరిది ఏ తరగతి? నువ్వు వీళ్ళని ఇంట్లోనే చదివిస్తావు. పరీక్షలు లేకుండా